శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్యము యోగము అనే అధ్యాయములో 23వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజ్యంత విధిపూర్వకం. ఈ శ్లోకము జీవాత్మ మరియు పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: ఎవడు శ్రద్ధతో అన్యదేవతారాధనలు ఆచరించునో వాడు కూడా నన్నే దారి తప్పి ఆరాధించిన వాడొగుడుచున్నాడు. వివరము: 33 కోట్ల దేవతలని నానుడి ఉన్నట్లు భూమి మీద 33 కోట్ల దేవతలు ఉన్నారని నానుడి ఉన్నట్లు ఎందరో దేవతలు గల భూమి మీద పరమాత్మను విడిచి అన్య దేవతారాధన చేయువారు చాలామంది కలరు. పరమాత్మను ఆరాధించువారు చాలా అరుదుగా ఉన్నారు. కానీ దేవతలను కొలుచువారు కొదవలేదు భూమి మీద. పాపాత్ములు, దుర్మార్గులు, దొంగలు, జ్ఞానులకు వ్యతిరేకులు. పరమాత్మ అంటే ఏమాత్రము విశ్వాసము లేనివారు. పరమ మూర్ఖులు కూడా ఏదో ఒక దేవతను నిష్టగా పూజించుచున్నారు. ఈ రోజుల్లో భూమి మీద కోరికలు కోరుచుందురు వారు ఏ దేవతను పూజించినా ఆ పూజ పరమాత్మకే చెందును. అంతటా అన్ని దేవుళ్ళలోనూ ఉన్నవాడైన పరమాత్మకు ఆ పూజ చేరినప్పటికీ వారు పరమాత్మను చేరలేరు. వారి మనస్సులో వేరు దేవతా ధ్యాస ఉండుట వలన వారు మార్గము తప్పిన వారై ఉన్నారు. ఎక్కడ ఏ దేవునికి చేసిన పూజనైనా స్వీకరించువాడు అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మయే. అయినప్పటికీ పూజ చేయువారు పరమాత్మను చేరలేరు. దేవతలను పూజించువారు చివరకు దేవతల వద్దకే చేరవలసిందే, పరమాత్మను చేరలేరు అని ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. అందరికీ నమస్కారం.